మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లాలో చిరుత కోసం రెస్క్యూ ఆపరేషన్ ను చేపట్టారు. నిన్ననే అధికారులు అక్కడకు చేరుకున్నప్పటికీ కూడా సరైన వెలుతురు లేకపోవడంతో ఇవాళ మళ్లీ ప్రయత్నాలను చేస్తున్నారు. దేవనగరం సమీపంలో చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి పేపర్ మిల్లు సమీపంలో ఓ గుంతలో పడి చిక్కుకుపోయింది ఆ చిరుత. అయితే ప్రత్యేక రెస్క్యూ టీం దేవనగంకు చేరుకుంది. ప్రత్యేక బోన్ ఏర్పాటు చేసింది. మేకను ఎరగా వేసి ఉంచారు. అక్కడ కూర్చోలేవు, లేచిపోవాలి. అక్కడ చెట్టు దగ్గర కూర్చొని లేచిపోవాలి. చెట్టు దగ్గర కూర్చొని లేచిపోవాలి. చెట్టు దగ్గర కూర్చొని లేచిపోవాలి. చెట్టు దగ్గర కూర్చొని లేచిపోవాలి. లేచిపోవాలి. ఎవరున్నారు అందరూ రోడ్డు మీద వాళ్ళను ప్రశ్నించాలి కానీ వాళ్ళతో కాదండి మనం ఏంటంటాం. ప్రకాశం జిల్లాలో జరుగుతున్న చిరుత రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరం సమీపంలో నిన్న ఒక గుంతలో 9 అడుగుల గుంతలో చిరుతపులి ఇరుక్కున్నది. ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్ చూడొచ్చు. మన ఎదురున్నటువంటి ఆ ప్రాంతంలో ఒక 9 అడుగుల గుంత ఉంది. ఆ గుంతలో ఇదంతా రెవెన్యూ ఏరియా అంటే ఇక్కడ అటవీ ప్రాంతం ఉంది. ఆ అటవీ ప్రాంతంలో ఒక 9 అడుగుల గుంత ఉంది. ఆ గుంతలోకి చిరుత నేను చిక్కున్నది. ఆ 9 అడుగుల చిక్కున్న చిరుత ఒకసారి మళ్ళీ పైకి రావడానికి అయితే చాలా ఇబ్బంది పడుతుంది. ఆ సమయంలో ఇక్కడ మేక కాపర్లు వెంటనే చూసి ఇటు ఫారెస్ట్ అధికారులకు అయితే ఇటు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇటు గిద్దలూరు ఇటు ఫారెస్ట్ అధికారులు స్పందించి వెంటనే అక్కడికి వలలు తీసుకొచ్చి చెరుతుప్పులపై అయితే గుంతపై అయితే కప్పేసే పరిస్థితి కనపడుతుంది. నిన్నటి నుంచి కూడా చిరుతుప్పులను ఇటు సురక్షితంగా బయట తీసుకోవడానికి ఇటు అటవీ శాఖ అధికారులు రెస్క్యూ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికీ 24 గంటలు ముగుస్తున్నప్పటికీ కానీ ఆ చిరుతపులి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికైతే 2 సార్లు బయటికి అంటే గుంత నుంచి బయటికి 2 సార్లు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. అయితే బయటకు వచ్చిన క్రమంలో ఒకసారిగా అది వెనక్కి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు ఇటు ఫారెస్ట్ సిబ్బందికి మళ్ళా రెస్క్యూ చేసే సమయానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఇక్కడ కనపడుతుంది. ప్రస్తుతం ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు. చుట్టూరు ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు నేను చూసిన వాళ్ళు ఏమనుకున్నారు ఏంటని కూడా వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. మీరు ఎప్పుడు చూసారు ఏంటి? నిన్న మీకు ఎప్పుడు సమస్య? 4 గంటలకు చూసినాము. ఒక మేకలు మేపుకునే వాళ్ళు చూసి చెప్పినారు. ఇలా గ్రామస్తులకు ఉంది వస్తే లోపల గుంతలో ఉన్నది. ఇది పేపర్ మిల్ వచ్చేసి 30 సంవత్సరాల కింద ఉన్నటువంటి గుంతలు అన్నమాట. ఈ గుంతలో వచ్చేసి ఆ మేకల కోసం ఇప్పుడు వచ్చినది. ఆ మేకలు దాన్ని చూసి భయపడి పోయేసరికి రైతు కనుక్కున్నాడు. మేకల రైతు కనుక్కొని చెప్పేసరికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్తే వాళ్ళు వచ్చి రెస్క్యూ చేస్తున్నారు. కానీ వాళ్ళ ప్రయత్నం ఏందో ఇంకా ఇప్పటికి 24 గంటలు అవుతుంది. ఇప్పటికి మాత్రం దాన్ని అంటే ఇంతకు ముందు కూడా గతంలో ఇటు మీ ఊరు సమీపాన చిరుతపుల్లో వచ్చిన పరిస్థితులు ఉన్నాయా ఏంటి? ఇంత ముందు అయితే ఎప్పుడు లేదు. కానీ ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో అడవి ఉంది. అక్కడ అప్పుడు 3 నెలల కిందట ఒకసారి జరిగినదని చెప్పేసి చెప్తున్నాను. జరిగింది, అది వాస్తవం. ఇది ఒక పక్క అయితే రైతులు అయితే ఇటు పక్క ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఎప్పుడైనా చిరుత ఇటు తమ గ్రామాల పైన దాడి చేసే అవకాశం ఉందని కూడా అయితే పక్క రైతులు చెప్తున్నారు. మరికొంతమంది రైతులు మాట్లాడడం చెప్పండి ఏంటి మీరు ఎప్పుడు ఇక్కడ విషయం తెలిసింది? నేను నిన్న సాయంత్రం 5 గంటలకు వచ్చినా అక్కడికి వచ్చి ఉంటే వీళ్ళు రెస్క్యూ టీం వచ్చారు. అడవి సిబ్బంది వచ్చి అంతా పట్టుకొని మొత్తం తీసుకుపోతామంటే వాళ్ళు వదిలేస్తామంటే మేమందరం గ్రామం. మీరు చెప్పండి, మీరు ఇక్కడ ఇది మొత్తానికి ఒక పక్క అయితే ఈ చిరుత ఈ రెస్క్యూ ఆపరేషన్ చూడడానికి అయితే ఇక్కడ చుట్టూరు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి గ్రామస్తులు చేరుకున్న పరిస్థితి కనపడింది. ఒక పక్క చూడొచ్చు ఈ రెస్క్యూ ఆపరేషన్ చూడడానికి పెద్ద ఎత్తున కూడా ఈ చుట్టూ గ్రామస్తులు ఇక్కడికి రావడం జరిగింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ కూడా 24 గంటల సమయంలో కూడా జరుగుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఇప్పటికే ఇటు నిన్నటి నుంచి కూడా ఇక్కడికి ఫారెస్ట్ టీంలు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చి చిరుతనైతే రెస్క్యూ చేసిన పరిస్థితి కనపడుతుంది. చెప్పండి, మీరు ఎప్పుడు చూస్తారు ఇక్కడ? మీ ఎవరు మీది? ఇక్కడ మా దేవనగరము. నిన్న సాయంకాలం 5 గంటలకు ఇది ప్రజలకు కనపడింది. గొర్రెల కాపరికి నిన్నటి నుండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలను తరమడమే సరిపోయింది. రాత్రి జరిగిన సంభాషణ విషయం ఏమిటంటే మీరందరూ వెళ్ళిపోండి, మేము అది వదిలేస్తామని చెప్పేసి ఒక చిన్నగా క్లూ ఇచ్చారు.
అది వదిలిపడేస్తే ఇటు చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి, రైతులు ఇబ్బంది పడతారు, మీరు వదిలేస్తారు. రేపు గ్రామంలో ఏదైనా జరుగుతే రెస్పాన్స్ ఎవరు? అది ఖచ్చితంగా మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా పట్టుకోవాలి, ప్రజలు చూడాలి, దాన్ని తీసుకెళ్లి ఎక్కడైనా దూరంగా అడవిలో వదలాలి. ఇది గ్రామస్తులం అంతా కోరుకునే మా విన్నపాన్ని ప్రజలు అంగీకరించాలి. ప్రజలందరూ గవర్నమెంట్ కూడా దీనిపైన ఫారెస్టుల మీద గట్టి చర్య తీసుకోవాలని మా మనవి. ఇది మొత్తానికైతే ఒక పక్క ఇటు పక్క రైతులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఈ చిరుతపుల్ని సురక్షితంగా పట్టుకొని ఇటు దూర ప్రాంతానికి ఇటు విడిచిపెట్టాలని కూడా అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతానికైతే మనకు ఎదురుగానే ఈ 20 అడుగుల దూరంలో ప్రస్తుతం ఇక్కడ బోన్ ఉంది. ప్రస్తుతం చిరుతపులి ఎదుర్కొంటే వ్యాన్లకి ఇటు ఎక్కించే ప్రయత్నం కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి ఇటు ఈ సమీప గ్రామస్తులతో పెద్ద ఎత్తున ఇక్కడికి ఇక్కడ చూసిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం చూడొచ్చు అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం ఉన్నతాధికారులు ఇక్కడ చేరుకొని వాళ్ళు ఇక్కడ ఈ ఇష్యూ చిరుతని ఎలా రెస్క్యూ చేయాలి ఏంటి కూడా డైరెక్షన్ చేసిన పరిస్థితి కూడా మనం ఎదురు ఒకసారి మన విజయంలో చూడొచ్చు. మొత్తానికి ఈ 24 గంటలు అవుతుంది ఈ చిరుతను సురక్షితంగా రక్షించాలని కూడా ఒక పక్క ఇక్కడ ఫారెస్ట్ అధికారులు ఇక్కడ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. చూడాలి ఇంకా 1-2 గంటలు కూడా చిరుతపులిని ఇటు సేఫ్టీగా ఇక్కడ రెస్క్యూ చేస్తామని కూడా అయితే ఒక పక్కన అధికారులు చెప్తున్నారు. అయితే ఇటు జయరామ్ ఇటు చూస్తే ఇంకా 24 గంటలు అయితే ఇప్పటికీ గడుస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంకా చిరుతపులు అయితే చిక్కలేదు. సో ఆపరేషన్లో ఇంకేమైనా ప్లాన్స్ అక్కడ అప్లై చేసే అవకాశం ఉందనుకోవచ్చా? ఇప్పటికీ అక్కడ మేకని ఇదిగా పెట్టినట్టు కూడా తెలుస్తోంది. సో ప్రెసెంట్ దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? సర్దార్ ఇప్పుడు మనం చూసినట్లు ఎదురుగా మనం చూడొచ్చు ఆల్రెడీ చిరుతపుల్లి ఇక్కడ దొరికింది. ఇక్కడ ఎదురుగా ఒక 9 అడుగుల గొయ్యి ఉంది. ఆ గొయ్యిలో చిరుత ఉంది. కానీ అది బయటికి వస్తే ఇటు పబ్లిక్ మీద దాడి చేస్తేనే ఆ క్రమంలో అక్కడ ఆ వలలు కూడా ఏర్పాటు చేశారు. అంటే నిన్నటి నుంచి కూడా ఎదురుగానే మన కళ్ళ ఎదురునే చిరుతపులి ఉంది. బట్ అది బయటకు వస్తే ఒక పక్క అటాక్ చేస్తుంది అనే ఉద్దేశంతో కూడా అయితే పైన ఇట వలలు వేశారు. కానీ చిరుతపులి పైకి వచ్చే పరిస్థితి కూడా ఇక్కడ లేదు. ఎందుకంటే ఒకసారి ఇటు గొయ్యి నుంచి బయటకు వస్తే ఒకసారి ఇటు గ్రామాలకు పడుతుంది. దాన్ని రెస్క్యూ చేసి ఇటు ఇతర ప్రాంతాల్లో కూడా తరలించాలని కూడా అయితే ఇక్కడ అటవీ శాఖ చెప్తున్న పరిస్థితి పడుతుంది. అయితే ఇప్పుడు చిరుతపులి అయితే బయటికి రావడం లేదు, అక్కడే నక్కి లోపలే ఉంటుంది. అది బయటకు వస్తే ఇటు బోన్లకి ఎక్కించాలని కూడా అయితే ఒక పక్క ఇక్కడ చెప్తున్న పరిస్థితి అధికారులు. రైట్, థ్యాంక్ యూ జయరామ్.